హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య నాయుడు. ఇవాళ వ్లాగ్ చాలా స్పెషల్. ఎందుకంటే కార్తీక పౌర్ణమి అందరికీ స్పెషలే, కాకపోతే ఫ్యామిలీతోని బయటికి వెళ్ళేది ఫెస్టివల్ రోజే కాబట్టి సో స్పెషల్గా మార్నింగ్ లేచి ఫస్ట్ చన్నీలతో స్నానం చేసి పూజ అయిపోయిన వెంటనే వీ స్టార్టెడ్ ఫర్ ది టెంపుల్. సో గాయస్, మీలో ఎవరైనా కార్లో జర్నీ స్టార్ట్ అయిన వెంటనే నిద్రపోతారా? ఇక్కడ మా మరదలు వచ్చేసి ఫుల్ డీప్ స్లీప్ అన్నమాట. అంటే మార్నింగే లేచాం కాబట్టి, తను కూడా మార్నింగే లేచింది కాబట్టి. అండ్ మా మమ్మీ వచ్చేసి సీనరీ మొత్తం చూసి ఎంజాయ్ చేస్తుంది. అండ్ మా డాడీ కార్ డ్రైవింగ్, మా నాయనమ్మ సోదేస్తుంది. నేను వచ్చేసి వీడియో క్యాప్చర్ చేస్తున్నాను, అంటే వీడియోస్ తీస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడానికి అండ్ నా మెమోరీస్ కోసం, ఫ్యూచర్లో నేను చూసుకోవడం కోసం. ఎందుకంటే ఫోన్ స్టోరేజ్ అయిపోతుంది, లేదంటే ఫోన్ మనం వేరేది తీసుకుంటాం, అలా కొన్ని వీడియోస్ పోతాయి కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మనం టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ వైరాలో ఉంటుంది. అంటే టెంపుల్ నేమ్ శ్రీ హరిహర సుధ అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ టెంపుల్ స్పెషల్ ఏంటంటే అన్ని దేవుళ్ళు ఈ టెంపుల్లోనే ఉంటారనమాట. అంటే లైక్ చూద్దాం, ముందు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ టెంపుల్ వీడియో మొత్తం, నెక్స్ట్ వీడియోలో పోస్ట్. అండ్ ఇక్కడ టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది, పీస్ఫుల్, ప్రెజెంట్, సూపర్ వైబ్, చాలా బాగుందన్నమాట. లైక్ మీలో ఎవరికైనా వైరా తెలిసైతే ఈ టెంపుల్కి పక్కా విజిట్ అవ్వండి, దర్శనం చేసుకోండి. అన్ని దేవుళ్ళు ఒక దగ్గరే ఉంటారు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, మేము అయ్యప్ప గుడికి వచ్చాం. మా వారు అయ్యప్ప గుడికి తీసుకొచ్చారు. అన్ని దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ. అయ్యప్ప గుడి, అన్ని దేవాలయాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి శివాలయం, సాయిబాబా కలిసి వచ్చాయని అయ్యప్ప గుడికి వచ్చాం. సో గాయస్, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందనమాట. అటు సైడ్ వెళ్తున్నప్పుడు అక్కడ పుట్టలో ఒక స్వామి కూర్చొని పాలు తాగుతున్నారు. నాకు ఎందుకో అర్థం కాలేదు. మీలో ఎవరికైనా దీని గురించి తెలుసుంటే కింద కామెంట్లో చెప్పండి. అండ్ పేరు వచ్చేసి శ్రీనివాస వాల్మీకము. మీకు ఎవరికైనా ఈ దేవుడి గురించి తెలిసైతే, లైక్ ఇక్కడ ఈ పిక్చర్ చూసి మీకు ఏమైనా తెలిసైతే నాకు చెప్పండి, కింద కామెంట్ చేయండి. సో మీలో ఎవరికైనా కార్తీక పౌర్ణమి అంటే ఏంటో తెలుసా? నాకు తెలిసింది ఏంటంటే, కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో వచ్చిన ఫుల్ మూన్ రోజు మనం కార్తీక దీపాలు వెలిగిస్తాము. అది మార్నింగ్ తెల్లారుజామున అండ్ నైట్ అన్న కానీ, లైక్ మార్నింగ్ తెల్లారుజామున మా ఇంట్లో వెలిగించేసాము. అండ్ టెంపుల్కి వచ్చాక మార్నింగ్ లైక్ సూర్యుడు వచ్చాక అది శివుడికి వెలిగిస్తామన్నమాట. అండ్ ఈ దీపం ఎందుకు వెలిగిస్తామంటే, మన జీవితం అండ్ మన ఇల్లు, మన మనసు ప్రశాంతంగా ఉండాలని చెప్పి వెలిగిస్తాము. అంటే దీపం వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా దూరం అయిపోయి పాజిటివ్ వైబ్లో వచ్చి గుడ్ వైబ్స్ వచ్చి అంతా మంచిగా ఉంటామన్నమాట. ఇది నాకు తెలుసు. అండ్ మంచి మొగుడు వస్తాడని కూడా తెలుసు. కానీ అదంతా కాకుండా మంచిగా చదువుకోవాలి అండ్ మంచి జాబ్ తెచ్చుకోవాలి, అంతే. మా మమ్మీ ఇప్పుడు టాలెంటెడ్, ముగ్గేస్తుంది, ఎప్పుడు అదే ముగ్గేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అయ్యప్ప స్వాములు మాలేసుకొని దర్శనం చేసుకుంటున్నారు. అంటే ఈ సీజన్లో శివయ్య స్వామికి, అయ్యప్ప స్వామికి
సమర్పిస్తారనమాట. మాల వేసుకొని లైక్ 42 days ఉంటారనమాట. అండ్ ఈ టెంపుల్లో అంటే ఈ టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ కాబట్టి అందరూ ఈ టెంపుల్కి వచ్చి పూజ చేసుకుంటారు అయ్యప్ప స్వాములందరూ. ఏ ముగ్గు అది వేయాలి గుడి ముందు ఏంటిది? ముగ్గుల పేర్లు కూడా తెలుసా? ఏ క్లాస్ నువ్వు? 7th. నిన్నేం అడగాలి? ఏం జాబ్ అండి మీది? ఏం జాబ్ అండి మీది? మీదా జాబ్? ఇది పట్టుకోవడం. మీ జాబ్ ఏమో పట్టుకోవడం. అది కరెక్ట్. హ్యాండ్ బ్యాగులు పట్టుకో. హ్యాండ్ బ్యాగ్ మీదేమో హ్యాండ్ బ్యాగ్. వద్దనొద్దు ఫోటో తీని. డాడీ కూడా వేసుకుంటూ బాగుండే మాలు. మరి అన్న ఒక దాంట్లో గంటలు కూడా వేసుకుంటారా? గంటలు 3 సార్లు లెక్క. ఫస్ట్ కనసారి వేసుకుంటున్నారు, 2 సార్లు కట్టసారి వేసుకుంటున్నారు. కొత్త మాకు అండ్ 365 ఒత్తులు వెలిగించేసిన తర్వాత శివయ్య దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో శివయ్య దర్శనం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఎక్కువ వీడియో ఉన్నా కానీ ఎవ్వరు చూడరు. సో షార్ట్ అండ్ స్వీట్ వీడియో, జస్ట్ వాచ్ ఇట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు శివయ్య దర్శనం అండ్ ఈ టెంపుల్ మొత్తం కూడా నేను చూపిస్తాను.
సో స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2 మీన్స్ నెక్స్ట్. దండం పెట్టుకో. సో గాయస్ ఇక్కడితోనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఈ పార్ట్ కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ బాయ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్.